ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఆంధ్రప్రదేశ్ అమరావతి డెవలప్ అవుతుంది. సో ఈ డెవలప్మెంట్ లో భాగంగా అమరావతితో పాటు అమరావతి చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా శరవేగంగా అభివృద్ధి చెందిందని చెప్పొచ్చు. సో ఈ అభివృద్ధిలో ప్రధానంగా ముస్నూరి డెవలపర్స్ పేరు చాలా బాగా వినిపిస్తుంది. ఎందుకంటే అనేక వెంచర్స్ తో ప్రజల మన్నలను పొందుతున్నటువంటి ముస్నూరి డెవలపర్స్ ప్రసాద్ గారిని కలుద్దాం ఈ రోజు. ముస్నూరి ప్రసాద్ గారి ఇల్లు ఎలా ఉందో ఏంటని కూడా విషయాలు చూద్దాం ఈ రోజు. నమస్తే సార్. బాగున్నా సార్. ఓకే ఓకే. సో మొత్తానికి ఇల్లు అయితే చాలా బాగుంది సార్. సింపుల్ గా చిన్న ఇల్లు, సింపుల్ గా ఉందా? చాలా నీట్ గా మొత్తం అంతా డిజైన్ చేశారు. సో ఫస్ట్ ఇక్కడ నుంచి వద్దాం. పూజ కదా సార్ ఇది? ఓకే. పూజ చాలా తక్కువ చేస్తాం కానీ పొద్దున్న లేవనే కడ్డీలు ముట్టించి వెళ్తాం. ఓకే. సో ఏంటి సార్ ఫోటో అది చంద్రబాబు గారితో? అది 2009లో అండి. ఓకే. మహబూబ్నగర్ కర్నూలు వరదలు వచ్చినప్పుడు వెళ్ళి కలిసి ఏదో మా ఇంజనీరింగ్ కాలేజ్ ఒకటి ఉండే, ఓకే, దాని తరఫున డొనేషన్ ఇచ్చేసి. ఓకే ఓకే. సో దాన్ని అలా గుర్తుగా పెట్టుకున్నారు అన్నమాట. ఉమామాధవరెడ్డి గారు, ఓకే ఓకే, నేను లింగారెడ్డి గారు మా పార్ట్నర్, నా ఫ్రెండ్, ఇంకో ఆయన. అది ఎవరు పైన? ఎప్పుడో ఒక సినిమా చేసామండి. ఓకే. సినిమాలో అప్పుడు కళాకారులు అయితే 86లో అనుకో, 87లోనో. దీనికి ఎవరో ఆఫీసర్ అనుకుంటుండే, మీరేనా? ఓకే. ఏ మూవీ అది? పెద్ద ఇంటి అమ్మాయి అని. అది ఓకే ఓకే చేసేయండి. అది ఓకే. సో ఈ ఇంటీరియర్ డిజైన్ ఇదంతా కూడా మీరు? ఇదంతా ఓన్ నేనే అండి. ఓన్ మీరేనా? ఓకే. చాలా బాగా చేసుకున్నారు. ఎవరు లేదా? ఈ కలర్ కాంబినేషన్ అంతా కూడా మీరేనా? లైట్ గా ఉంటాం, మనకి ఎక్కువ వైట్నెస్ లో ఎక్కువ ఉంటాం. ఓకే ఓకే. లైట్ గా. సో టీవీ యూనిట్ అయితే చాలా బాగుంది సార్. మొత్తానికి చక్కగా కృష్ణుడి ఫోటోతోను ప్రశాంతంగా. అంటే ఇక మా ఆవిడకి బాగా ఇష్టం, మా మిసెస్ కి. ఓకే ఓకే. ఇక మా అబ్బాయి పేరు కూడా వెంకటకృష్ణ. వంశాంకురమా? మా మనోడు. ఓకే ఓకే. కొడుకు. కొడుకే. ఇది మీ ఫ్యామిలీ ఫోటో? ఇది మా ఫ్యామిలీ అంటే మేము లేవండి, మా ఇద్దరు అల్లుళ్ళు ఉన్నారు. మా కోళ్ళు, నా కొడుకు, కూతురు, ఇద్దరు కూతుళ్ళు, ఇద్దరు మనవాళ్ళు ఉన్నారు. ఓకే. అప్పటికి ఈడు పుట్టలేదు, ఇంకోటి కూడా పుట్టలేదు ఇంకా. ఓకే. తర్వాత ఆ ఫోటోలు ఎక్కడ ఉన్నాయి కానీ తేలేదు. ఓకే. సో ఈ టీవీ యూనిట్ అంతా చాలా భలే ఉంది సార్. మొత్తం అంతా ఈ కాంబినేషన్ అంతా నేనే దగ్గరుండి చేయించుకున్నాను. ఓకే ఓకే. మనకి ఇంజనీర్ ఎవరు అవసరం లేదు. ఓకే ఓకే. సో చక్కగా నీట్ గా ప్రశాంతంగా ఉండేలాగా సింపుల్ గా, గందరగోళం లేకుండా సింపుల్ గా అన్ని డైనింగ్ కానీ. ఓకే ఓకే. ఇక్కడ ఏంటి ఫొటోస్ పెట్టారు? ఇంకా వెంకటేశ్వర స్వామి భక్తులు కదా మేము. వెంకటేశ్వర స్వామి మీ వెంచర్స్ అన్నిటి కూడా ఖచ్చితంగా స్టార్ట్ అండి. నారాయణాద్రి, అంజనాద్రి, వెంకటాద్రి, గరుడాద్రి, శేషాద్రి, నైలాద్రి, ఇట్లా అన్ని వెంచర్స్ కి ఖచ్చితంగా అవే పేర్లు ఉంటాయి. చక్కగా ఇదేంటి ఫోటోది మొత్తం ఫ్యామిలీయా? అది అందరూ ఫ్యామిలీ, దాని పిల్లగాలు గట్టి పెట్టుతారుంటారుగా. ఓకే ఓకే. డైనింగ్ కూడా చాలా సింపుల్ గా పెట్టుకున్నారు కదా అసలు. సింపుల్ గా ఒక నలుగురు కూర్చొని చాలా కంఫర్ట్ గా ఈట్ చేసుకునే విధంగా డిజైన్ చేశారు. సో బయట వ్యూ కాదు కనిపించి చక్కగా అటు ఇటు రెండు పక్కల ఉంటుందా? ఓకే సార్. సో ఇది మొత్తం త్రిబుల్ బెడ్రూమా సార్? ఇది త్రిబుల్ అయితే నేను డబుల్ చేశాను. త్రిబుల్ అయితే డబుల్ చేశాను. నీట్ గా హాల్ కి ఎక్కువ స్పేస్ ఇచ్చుకున్నారు, డైనింగ్ కి రూమ్ ఇచ్చుకున్నారు. సో ఇక్కడ నుంచి ఇటా సార్ బెడ్రూమ్, అది ఇది ఒక బెడ్రూమ్, అదొక బెడ్రూమ్. సో హాల్లో నుంచి రాగానే ఇంకొక బెడ్రూమ్ అయితే ఇది నా బెడ్రూమ్. ఇది ఈ డోర్ వేస్తే బెడ్రూమ్ లాగా అవ్వకూడదు. ఓకే. ఇది మామూలుగా వేస్తే ఓకే. ఇది యూనిట్ లో కలిసిపోయింది మొత్తం. అవునవునవును. ఇది అవ్వకూడదు అనమాట. ఓకే. ఈ రూమ్ ఉందని కూడా మీకు తప్ప ఎవరో తెలియదేమి ఇంకా. దాదాపు అంటే ఇక చాలా మంచి డిజైన్ లుక్ ఉంది సార్. అంటే వాల్ కి ఇదేంటి సార్ మొత్తం ఇదంతా? వాల్ పేపర్. అది చాలా మంచి రిచ్ లుక్ ఇచ్చింది అయితే. ఎందుకని అంటే చాలా మంది ఎలా చేసుకోవాలని చెప్పేసి ఆవేశపడుతుంటారు, కానీ ఎంత సింపుల్ గా ఉంటేనే కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే అది ఈజీ. ఎంత సింపుల్ గా చేసుకుంటేనే అంత రిచ్ అవసరం లేదు. ఈ కబోర్డ్స్ ఇవన్నీ కూడా సార్? ఓకే ఓకే. చాలా మంచి ఫినిషింగ్ వచ్చింది కబోర్డ్స్. కొంచెం బాగానే ఉంటాయి. ఓకే ఓకే. ఎక్స్పెన్సివేనా? పెద్దగా ఉండదు. ఓకే. మనం ఎవరికైనా ఇస్తే ఎక్కువ ఉంటుంది, మనం దగ్గర నుంచి చేయించుకుంటే పెద్ద తేడా ఉంటుంది. ఓకే ఓకే. ఓకే సార్. మొత్తానికి అయితే చాలా మంచిగా చూపించారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అయినటువంటి అమరావతి శరవేగంగా అభివృద్ధి చెందుతుంది. ఈ అభివృద్ధిలో భాగంగా ప్రతి ఒక్కరు కూడా
చుట్టుపక్కల ప్రాంతాల వైపు అందరూ చూపు ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే అమరావతి డెవలప్మెంట్లో భాగంగా ప్రతి ఒక్కరు కూడా అమరావతిలో ఒక్క చిన్న ఫ్లాట్ అన్న ఉంటే చాలు, ఒక చిన్న భూమి అన్న ఉంటే చాలు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా ఎంతో ఆసక్తి చెప్తున్నారు. సరే, ఇదంతా ఒక ఎత్తు అయితే ముసునూరి డెవలపర్స్, ముసునూరి ప్రసాద్ గారు ఈ పేరు అందరికీ సుపరిచితమే. ఎందుకంటే దాదాపుగా అమరావతిలో ఉన్నటువంటి అన్ని డెవలప్మెంట్ వెంచర్స్ అన్నింటినీ కూడా చాలా సక్సెస్ఫుల్గా డెవలప్ చేస్తూ అందరికీ తలమానికగా నిలుస్తూ రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా సరే చక్కగా ఎంతోమందికి ఉపాధి కల్పిస్తూ ముందడుగేస్తున్నారు. సో ఈరోజు సుమన్ టీవీ అందిస్తున్న స్పెషల్ స్టోరీలో ముసునూరి ప్రసాద్ గారు అసలు ఈ ఫీల్డ్లోకి ఎలా వచ్చారు, ఎందుకంటే రియల్ ఎస్టేట్ రంగం అంటేనే అనేక ఒడిదుడుకులతో ఉంటుంది. సో అలాంటి రంగంలో ఎలా నిలదొక్కగలిగారనేటువంటి పలు అంశాల గురించి తెలుసుకుందాం. సో ఇప్పుడు మనతో ఉన్నారు ముసునూరి ప్రసాద్ గారు. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ సార్ అసలు మీ ప్రాపర్ ఎక్కడ సార్ అసలు? ప్రాపర్ ఇక్కడ అందుకూరని విలేజ్ అండి, క్రోసూరు పక్కన. క్రోసూరు పెద్ద కూరవాడ మధ్యలో ఉంటుంది. ఓకేనండి. నేను 82లో హైదరాబాద్ వెళ్ళాను. హైదరాబాద్ వెళ్ళాను. సో అంటే ఎప్పుడు వచ్చారు అసలు రియల్ ఎస్టేట్ రంగంలోకి మీకు రావాలని? అంటే ఫాదర్స్ దగ్గర నుంచి ఉందా లేదంటే? లేదండి, మాది వ్యవసాయ కుటుంబం. వ్యవసాయ కుటుంబం అండి. పెద్ద కుటుంబం యాక్చువల్గా. ఇక రకరకాలుగా అప్పుడు మా ఫాదర్ పొలిటికల్గా. ఓకేనండి. అంత పొలిటికల్ రంగంలో అభిమానం, అప్పుడు అభిమానం కూడా రాజకీయం తప్ప సంపాదించాలని రాజకీయం అయ్యేది. కానీ సార్ వాళ్ళు చేసిన పుణ్యం వల్ల మేము చాలా బాగున్నాం. అవునండి. మా అమ్మ అసలు దేవత, అబ్బో ఎవరు ఊహించరు అనమాట. ఆమె మా నాన్న. అంటే ఫస్ట్ బిజినెస్ మీరు డెవలప్మెంట్స్ లోకి వచ్చారా లేదంటే ఫస్ట్ ఎక్కడ స్టార్ట్ చేశారు రియల్ ఎస్టేట్ లో? 83లో హోటల్ పెట్టామండి హైదరాబాద్. ఓకేనండి. అది 94 దాకా రన్నింగ్ చేసాం. ఓకే. ఆ తర్వాత ఏంటో తెలియదు, అక్కడ చంద్రబాబు నాయుడు గారు సీఎం అయిన తర్వాత అనుకోకుండా జరిగినాయి. అనుకోకుండా ఆ తర్వాత రియల్ ఎస్టేట్లోకి వచ్చాం. ఓకే. ఇక్కడ వెంచర్స్ అవి ఇవి చిన్న అట్లా. అవును. అక్కడ మేము ఒక 3 పార్ట్నర్స్ కలిపి స్టార్ట్ చేస్తాం. ఓకేనండి. అదే పార్ట్నర్స్ ఇప్పటి వరకు కూడా కంటిన్యూ ఉన్నారు. ఇప్పుడు కూడా కంటిన్యూ ఉన్నారు. ఓకేనండి. సో ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ లో భాగంగా అంటే అమరావతి డెవలప్ అవుతుంది కదా, మరి ఇక్కడ ఎలాంటి డెవలప్మెంట్ కార్యక్రమాలు చేపట్టారు? స్టేట్ సపరేట్ అయిన తర్వాత యాక్చువల్గా అప్పుడు అక్కడ కొంచెం ఒరిజినల్గా అక్కడ డౌన్ ఉంది మా హైదరాబాద్లో. సరే ఇక్కడ పోదాం చూద్దాం బాగుంటుంది, ఎట్లా బాబు గారు వస్తున్నారు కదా అని చెప్పి బాబు గారు మేము కూడా వచ్చాం ఒక రకంగా. ఓకేనండి. వచ్చి రావడమే అదృష్టంగా మాకు మంచి సైట్లు దొరికినాయి రోడ్డుకి. ఓకే. అప్పుడు కంటిన్యూగా పట ఒక 18 సైట్లు తీసుకున్నాం. ఓకే. 18 ఎండింగ్ దాకా. ఓకే. నెక్స్ట్ గవర్నమెంట్ కూడా 19 తర్వాత కూడా మేమే వస్తాం, వీళ్ళే మన తీసుకున్నాం. తర్వాత కారణాల వల్ల ఏదో జరిగింది, అయిపోయింది. తర్వాత చాలా ఇబ్బంది పడ్డామండి. ఎంత ఇబ్బంది పడ్డామంటే నరకం అనిపించాం. బిల్డింగ్లన్నీ కట్టాం, వదిలిపోలేము. అన్ని పాపం ల్యాండ్ వదిలితే ల్యాండ్ ఓనర్ బాధపడతారు. ఇక రకరకాల ఇబ్బందులతో బిల్డింగ్లు అయితే పూర్తి చేయగలిగాం. చేసి ఇక లాస్ట్కి అమ్ముడు పోని పరిస్థితులు ఏం చేసామంటే ఇక గవర్నమెంట్కి రెంట్కి ఇచ్చామండి. గవర్నమెంట్కి వాళ్ళు ఏ రెంట్కి కడితే ఆ రెంట్కి మేము అయితే ఇక ఎందుకంటే అసలు ముందు ఆ ఖాళీగా ఉంటే పాడైపోతాయి. అవును. కొన్ని ఎవరు లేడు. అవును. ఇంకా దానికి రీజన్ ఏంటంటే ఎందుకు కట్టారు అని అడగొచ్చు. కానీ మంచి సైట్లు, ఏదో ఒక ఆశ ఉంటుంది కదా. నెక్స్ట్ మళ్ళీ 5 సంవత్సరాలు కష్టపడితే నెక్స్ట్ అన్న పొజిషన్లోకి వస్తామని భగవంతుడు కూడా ఎంతో సహకరించాడు. 5 సంవత్సరాలు ఎంతైతే కష్టపడ్డామో నెక్స్ట్ ఇప్పుడు మంచి రోజులు వస్తాయని చెప్పి ఒక్కసారిగా 2019లో అసలు రాజధాని ఇక్కడ కాదు, మార్చా అసలు అమరావతి రాజధాని అనట్లేదు అన్న అనౌన్స్మెంట్ ఉన్నప్పుడు గుండెలు పగిలినాయండి. గుండెలు పగిలినాయి. కొంతమంది అసలు నైట్ షిఫ్ట్ అయిపోయి వెళ్ళిపోయారు ఫ్యామిలీతో సహా. అవును. వెళ్ళిపోయారు, లేరు. ఏదో అంటే యాక్చువల్లీ వెళ్ళకూడదు. అవును. ఎందుకు వెళ్ళారో తెలియదు కానీ వాళ్ళకి కొంచెం పెద్ద వెంచర్స్, మాయం చిన్నవి. అవును. చిన్నవి కావటాను మేము మెయిన్ రోడ్డు కొనడం వల్ల బయటపడగలిగాం. అవును. బయటపడటం అంటే ఏంది, హైదరాబాద్లో కొన్ని ప్రాపర్టీలు ఏమో తీసుకొచ్చి ఎడబెట్టాం. అవును. అంటే ఈ రియల్ ఎస్టేట్ రంగం చాలా వాటికి లింక్ ఉందండి. అవును. ఒక సిమెంట్ కానీ, స్టీల్ కానీ, ప్లంబింగ్ కానీ, ప్రతి ఐటీకి లింక్ అండి ఇది. అవును. నేను కరోనా టైంలో కూడా రోజు 100 మంది పనిచేశారండి. నేను ఇక్కడ పోలీసు వాళ్ళతో మేనేజ్ చేసుకొని, ఎందుకంటే ఈ పని ఆపితే వాళ్ళు ఆగమవుతారు, వాళ్ళు ఆగమైతే నేను ఆగమవుతాను. ఎక్కడి నుంచి వచ్చి మరి 30 కిలోమీటర్ నుంచి వస్తారు. అంటే ఇప్పుడు మన మంగళగిరి నియోజకవర్గం అనగానే చాలా వరకు కూడా వేరే ఇతర జిల్లాల నుంచి కూడా ప్రజలు వచ్చి వలస వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు. మరి ఆ టైంలో అసలు మీకు ఎలా అనిపించింది? ఇప్పుడు వాళ్ళందరికీ కూడా సమాధానం చెప్పాల్సి మీరే అవుతారు. అయ్యో అసలు ఆ 19 తర్వాత నాకు తెలిసి 2020లో అందరూ వెళ్ళిపోయారు. అవును. ఎప్పుడైతే ప్రజావేదిక కూలిందో అవును దాదాపు 15-20 వేల మంది మనకు తెలిసి ఓన్లీ రాజధానిలో పనిచేసి వాళ్ళు వెళ్ళిపోయారు యూపీ వాళ్ళు. అవును. ఈ 1 మంత్లో మళ్ళీ 15,000-20 వేల మంది వచ్చారండి. అవును. 1 మంత్లోనే. అవును. అసలు ట్రైన్లు పట్టలేదు. విచిత్రం. అవును. కొంతమంది అవసరం ఉన్న వాళ్ళకి ఏంటంటే ట్రైన్ రేట్ అదే ఉంది, ఈ రేట్ ఉంది, ఫ్లైట్ చెప్తున్నారు. అవును. అది నేను నిన్న హైదరాబాద్లో కావాల్సి ఉంటే కార్బన్లో మేము ఫ్లైట్ బుక్ చేసుకున్నాం. అక్కడ వేరే వాళ్ళు కలిపి. అవును. ఎందుకంటే అదే 4,000-5,000 ఇదే ట్రైన్కి ఏదో అవుతుంది. ఖచ్చితంగా మన సమయం ముఖ్యం కాబట్టి. అట్లేందంటే పాపం వాళ్ళందరూ కూడా ఇప్పుడు మేము
చిన్న ఉద్యమం ఏంటంటే హైదరాబాద్ ఒక షాప్కి వెళ్ళాను నేను. ఓకేనండి. వాడు ఆ షాప్ అతను పక్కన ఫోన్ మాట్లాడుతుండు, రేపు గవర్నమెంట్ మారిందిరా, ఇప్పుడు మళ్ళీ రాజధాని మనం వెళ్ళిపోవాలి అక్కడికి. నేను స్టన్ అయిపోయాను. అవును, ఎక్కడో అసలు ఎవరో కూడా తెలియదు. మాట్లాడితే నేను ఎవరితో ఫోన్లో మాట్లాడుకుంటాను. అవును, అంటే ఏ రేంజ్ లో అసలు ఆయన ఒక వ్యక్తి, ఆ వ్యక్తికి కూడా ఏంటంటే ఇంక ఇద్దరు సపోర్ట్. అవును, లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మామూలు సపోర్ట్ కాదు కదా. అవునవును. తర్వాత ఇవాళ నేను ఒక్కటే చెప్పదలుచుకుంది ఏంటంటే, ప్రజలు కానీ రాజకీయ నాయకులు కానీ ఇక పెద్ద ఆయన దగ్గర పోవాల్సిన అవసరం లేదండి. పెద్ద ఆయన ఏం చేస్తాడు, మొత్తం చెక్ చేయాలి. అవును, ఈ చెక్ చేయడానికి చాలా టైం పడుతుంది. వరకు ఏదో వీళ్ళు చెప్పినట్టు తూతూ మాత్రంగా కాదు కదండి. అంత కొత్త కట్టడం వేరు, కట్టిన కొలాప్షన్ మొత్తం మళ్ళీ చేయడం, మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేయడం, ఎందుకంటే రిపేర్ వర్కే ఎక్కువ పని పడుతుంది. ఈ ఆయనకి రెండు కొమ్ము, దాన్ని ఏమంటారు, రెండు స్తంభాల లాగా సపోర్ట్, ఎడభుజం లాగా నిలబడ్డారు లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు. సార్, మీరు డెవలప్మెంట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఎదురయ్యే సమస్య ఏంటి అసలు? ఫస్ట్ ఎదురయ్యే సమస్య మెయిన్ సిఆర్డి పర్మిషన్లో బాగా లేట్ అవుతుందండి, భయంకరంగా లేట్ అవుతుంది. మాకు ఏ ప్రాజెక్టు మొదలు పెట్టినా కానీ ఎందుకో తెలియదు, 1 year పడుతుంది పర్మిషన్ పెట్టండి. ఓకే, అది సొల్యూషన్ అది ఎట్లా అనేది ఇప్పుడు అదే మా బిల్డర్ అసోసియేషన్ వాళ్ళంతా కలిసి నారాయణ గారి దగ్గరికి వెళ్ళి ఒకసారి దాన్ని ప్రాబ్లం ఏంటి అసలు ఏం లేదు, మన ప్రాబ్లం ఉంటే చెప్తే దాన్ని సొల్యూషన్ చేసుకుంటూ వచ్చేస్తారు. కాకపోతే వాళ్ళు చెప్పేది ఏంటంటే సార్ లేడీ ఏదో చెప్తా ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ల్యాండ్ మనం డెవలప్మెంట్ తీసుకుంటాం కాబట్టి వాళ్ళ మనకి ఇక్కడ ఇబ్బంది అవుతుంది. అవును, అప్పటికే మనం కొంత అమౌంట్ పెట్టి ఉంటాం, ఫైనాన్స్గా మనకి ఇబ్బంది అవుతుంది. అవును, ప్రాజెక్టు 1 year లేట్ అయిందంటే ఇప్పుడు మేము కట్టే ప్రాజెక్ట్ కూడా దాదాపు 1.5 year అయింది. ఈ పాటలు బిల్డింగ్ అయిపోయేది, బిల్డింగ్ అయిపోయేది కూడా లేట్ అయింది. ప్రాజెక్ట్ లేట్ కావడం వల్ల ఏంటంటే మనకు ఫైనాన్స్గా డబ్బులు ఎక్కువ అవుతాయి. అవును, ఇవాళ ఇమీడియట్గా అయితే గవర్నమెంట్ మనకు అనుకూలంగా ఉంది కాబట్టి హాయిగా రెంట్ కూడా ఏదైనా రావడానికి ఛాన్సెస్. అదే రియల్ ఎస్టేట్ రంగం అంటేనే చాలా ఒడిదుడుకులు. అసలు మీ పార్ట్నర్స్ మీకు సపోర్ట్ ఎలా ఉండేది అంటారు? పార్ట్నర్స్ ఫస్ట్ నుంచి కూడా మాకు అప్పుడు చెప్పే కదండి, 95 నుంచి మేము 3 ఉండేవాళ్ళం అండి. ఓకేనండి. ఇంకో ఆయన యాక్చువల్లీ ఎక్స్ హోమ్ మినిస్టర్ బావగారు వసంతనాగేశ్వర గారు బావగారు సాంబశివరావు గారు ఉండేవాడు. ఓకే, ఆయన సడన్గా 2004లో చనిపోయాడు. ఓకేనండి. ఆ తర్వాత లింగారెడ్డి గారు, వి శ్రీనివాస్ అని మేము 3 కంటిన్యూ అయ్యాం. ఓకే, 14 వరకు తెలంగాణలో. ఓకే, అక్కడి నుంచి నేను ఇక్కడికి వచ్చాం. మా వాళ్ళు ఇద్దరు అక్కడే ఉండి మా అక్కడ కూడా ఉన్నాయి చిన్న చిన్న వాటిలో. అవును, ఇక్కడికి వచ్చిన తర్వాత సేమ్ మా కాలనీ వాళ్ళు, ఒక ఆయన పల్లె రామరెడ్డి గారు, ఇంకో ఆయన యాదిరెడ్డి గారు, సాంబశివరావు గారు అని ఒకటే కాలనీ. ఓకే, అందరం ఎదురెదురు ఇక్కడ వాళ్ళు ఉన్నారు. కంపల్సరీ ప్రాపర్టీ ఒకటి మేము జీపీ చేయించుకున్నామంటే 4 పేర్లు ఉండాల్సింది ఖచ్చితంగా, కంపల్సరీ. ఎందుకు ఎవరికి కూడా 1% కూడా డౌట్ రాదు, లాంగ్ టైంలో కూడా భయం ఉండదు. అవునవును, అది ఆ పార్ట్నర్స్ మధ్య ట్రాన్స్పరెన్సీ ఉంటేనే ఉంటుంది. మేము ఈ సక్సెస్ చేయడానికి కూడా ఇంతగా వెళ్ళడానికి కూడా మా పార్ట్నర్స్ మేనండి. ఓకే, ఎలాంటి ఎప్పుడు కూడా వాళ్ళు మనకి అమౌంట్లు కావాలన్నా కూడా పంపిస్తుంటారు, మన వర్క్లు అవుతుంటాయి. అవును, ఈ లోపల కదా రెంట్లో పాటు ఏదో చేసినా కానీ బిల్డింగ్లు అయితే అయిపోయి అందరూ ముందు చాలా సహకరించేవాళ్ళండి. లాంగ్ టైం పార్ట్నర్స్ అని మేము. ఓకే, లింగారెడ్డి గారు, వి శ్రీనివాస్, నేను లాంగ్ టైం అప్పటి నుంచి ఇప్పుడు వరకు హైదరాబాద్. అది స్వాతి గ్రూప్. ఓకేనండి. ఇక్కడికి వచ్చారు ముస్లిం డెవలపర్స్. ఓకే, మేము నలుగురు, యాదిరెడ్డి, రామిరెడ్డి, సాంబశివరావు. ఓకేనండి. మేము నలుగురు. ఓకేనండి. ఆ నలుగురు ఇక్కడ నడుస్తుంది ప్రజెంట్. అదే. సో వాట్ అబౌట్ యువర్ ఫ్యామిలీ, అంటే ఎంతమంది పిల్లలు, వాళ్ళని ఫ్యామిలీ వచ్చి మేము 6 అండి టోటల్గా. మా ఫ్యామిలీ 3 మగవాళ్ళు 3 ఆడవాళ్ళు. ఓకే, మా అన్నయ్య పెద్ద ఆయన 84 years దాదాపు. ఆయనకి నాకు 20 సంవత్సరాలు తేడా. 20 సంవత్సరాలు తేడా. అందరూ అంతా ఒకే పిల్లగా, వాళ్ళ పిల్లగాళ్ళు మన వాళ్ళు కూడా పెద్దవాళ్ళు ఇస్తున్నారు. నా పర్టికులర్ నా పిల్లగాళ్ళు వచ్చేసి మా పెద్దమ్మాయి శివలీల. పిల్లగాళ్ళు ఓడి ఇక్కడ కాదేమో, అది మేము అక్కడ ఎక్కువ ఉన్నాం కదా. ఓకే, ఓకే, నేను ఉంది అక్కడే కదా, దాదాపు 40 సంవత్సరాలు అక్కడే కదా. అయితే 40 సంవత్సరాలు అయింది కదండి అక్కడ. నాకు రంగారెడ్డి అంటే నాకు భయంకరమైన ఇష్టం అండి, ఎందుకంటే నా లైఫే రంగారెడ్డి. అవును, పర్టికులర్ పర్సనల్గా నా లైఫే రంగారెడ్డి. రైతు నగర్ మెయిన్. మా 10 రూపాయలు సంపాదించమంటే ఆ ఏరియా. ప్రతి రూపాయి నీతి అండి. ఆ నీతిగా చంపడం అంటే నాకు ఆదర్శం కూడా ఎవరైందంటే మా వసంత కృష్ణ ప్రసాద్ గారు అని, ఇప్పుడు ఎమ్మెల్యే మైలవరం. తనండి నాకన్నా చిన్నవాడు, కానీ అసలు ఆయన ఒక పైన వాళ్ళకి డబ్బులు ఇవ్వటం సిస్టమేటిక్ రేర్ ఉంటారు, అసలు చాలా రేర్. తండ్రి మినిస్టర్ కొడుకులంతా చాలా మంది రకరకాలుగా ఉంటారు. కృష్ణప్రసాద్ గారు అసలు వాళ్ళ నాన్న ఎట్లయితే మినిస్టర్గా లాంగ్ టైం మినిస్టర్ ఆయన, మీకు ఐడియా ఉందో? తెలుసండి. అలా ఆయన కడుపును ఆయన ఎట్లా అయితే ఉండేటో ఈ కొడుకు కూడా అట్లే ఉన్నాడండి.
ఒక హోదా వచ్చిన తర్వాత మనిషిలో మార్పు వచ్చింది. ఆయనలో రాదండి. రాలేదు. మీరు ఇప్పుడు ఫోన్ చేసిన ప్రసాద్ గారు చెప్పండి అంటారు. అంటారు. ప్రసాద్ గారు చూసి నేర్చుకున్నాం, నా కొడుకు నేర్చుకున్నాడు. నేర్చుకున్నాను. అవును, మీ అబ్బాయి గారు ఏం చేస్తున్నారండి? అమెరికాలో ఉంటాయండి, ఓకే పిల్లలు ఎల్పీలో. ఓకే భార్య భర్త ఇద్దరు మంచి జాబులు, ఓకే ఎల్సైటీలు. ఓకే ఇబ్బంది లేదు. ఇబ్బంది లేదు. మా పెద్దలుడు పెద్ద అమ్మాయి కూడా అక్కడ సిఐటిఎల్ ఓకే యుఎస్ లోనే. ఓకే వాళ్ళు రారు ఇంకేంటి, వాళ్ళు అక్కడే. మా అబ్బాయి వస్తాడు. ఓకే మా చిన్నల్లుడు చిన్నమ్మాయి ఇక్కడ హైదరాబాద్ మా ఇంటి దగ్గర, వాళ్ళు మా ఇంటి పక్కనే ఉంటారు. ఓకే సార్. అండ్ నారాయణ కాలేజీలో మ్యాథ్స్ లెక్చరర్. ఓకే ఓకే దాదాపు 20 సంవత్సరాలు అయింది ఆయన కాలేజీ మారాడు. చాలా సిన్సియర్. ఇక లిమిట్ అంతవరకే కానీ ఎక్కువ పోయి అది లేదు. లేదు, ఒకటే కూతురు నిలబెట్టారు సార్ పిల్లల్లో. ఒకటే కూతురు. దాని అల్లు మా చిన్నమ్మాయికి. ఓకే మా పెద్ద అమ్మాయికి వచ్చేసి ఒక అబ్బాయి. ఓకే మా పెద్దలుడు ఆయన చాలా సిన్సియర్, బాగా కష్టపడతాడు, మామూలు కష్టపడాడు. ఇక మా వాళ్ళు యాక్చువల్గా మొబైల్ లవ్ మ్యారేజ్. ఓకే గిద్దలూరు ఎడ్లమ్మాయి. ఓకే ఓకే నా ఇద్దరల్లు నా కోళ్ళు బయట నుంచి వచ్చిన బంగారాలు, నో డౌట్. అందరు చెప్పుకోలేరు, నేను గౌరవంగా చెప్పుకుంటాను. చాలండి, గురువు నిలబెట్టుకున్నారు. ఇక నా పిల్లగాళ్ళంటే నేను చెప్పాల్సిన అవసరం నాకు. వాళ్ళకేమో మీ నాన్న దృష్టం, వాళ్ళకి చెప్తుంది మీ అదృష్టం. నేను వాళ్ళ ఖచ్చితంగా సార్, ఎందుకంటే తండ్రిని బట్టి పిల్లల నడవడిక అనేది ఖచ్చితంగా ఏర్పడుతుంది. వాళ్ళు చదువుకొని ఎంతో కానీ చదువుకొని బయట పంపించాం, హాయిగా సెటిల్ అయ్యారు. అవును, వాళ్ళ కాలం మీద నిలబడగలిగారు. మనకు ఇంకా చంద్రబాబు నాయుడు గారిని ఫస్ట్ టైం మీరు కలిసినప్పుడు, అంటే మీరు అనుకోకుండా కలిసారంట కదా, అది ఏంటి అసలు, కథ ఏంటి అసలు? అది ఏం లేదు, కాలేజీ అప్పుడు మహబూబ్ నగర్ కర్నూలు వరదలు వచ్చినాయి. రోసయ్య గారు సీఎం. ఓకే ఇక ఆయన ఎవరు తెలియదు మనకు, అక్కడ తెలిసిన వాళ్ళు కూడా ఎవరు లేరు, గోలంత ఉంది. కానీ ఉమామాధవరెడ్డి గారికి ఫోన్ చేస్తాం. ఫోన్ చేస్తే మీరు ఎప్పుడు వస్తారా అంటే, నేను మీ ఇష్టం అంటే నేను రేపు మార్నింగ్ వెళ్తున్నా, మీరు వచ్చేసేయండి అంది. ఓకే ఎన్ని వెళ్దామన్నట్టు మీరు 9-9:30 వచ్చేసినాం. ఓకే మేము వెళ్ళిపోయాం. ఓకే దాంట్లో ఫోటోలు ఉన్నారు. వెళ్ళిపోగానే ఆయన ఉన్నాడు. అక్కడే రేవంత్ రెడ్డి గారు అప్పుడే లైబ్రరీలో ఏదో బుక్స్ ఫైల్స్ ఏదో చదివి బాబు గారికి ఏదో చెప్తారు. ఇది 2009లోనేగా. అవును, 9లోనే, వరదలు వచ్చినాయి 9లోనే. అవును, అక్కడ పోయి మా కాలేజీ తరఫున ఒక 1000 బ్యాగులు, 1 లక్ష రూపాయలు క్యాష్ అప్పుడు ఇచ్చి ఆ బ్యాగులు బాగున్నాయండి, ఈ బ్యాగులు మీరు ఎక్కడో చెప్పండి, మా వాళ్ళు కొన్ని చేయించి పంపిస్తారంటే బాబు గారు అడిగారు. ఇప్పుడు ఇయ్యాల్లో చేయించామంటే అక్కడ ఆర్డర్ ఇచ్చి వాళ్ళకి సరే అది ఏదో చేయించుకున్నట్టు మాకు కింద ఆఫీసులో ఉంది. అది మాకు ప్రశాంత్ పత్రం కూడా పంపించారు. తర్వాత పత్రం పంపించారు. చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఓకే ఓకే అది ఫస్ట్కి వెళ్తే తర్వాత మామూలుగా ఎన్నో అక్కడెక్కడ స్టేజ్లో మాకు ఎల్బీ నగరం వయసులో బాగా తిరిగేవాళ్ళం. ఓకే టీడీపీ తరఫున బాగా తిరిగేవాళ్ళం. అరుణ్ నియోజకవర్గంలో యాక్టివ్, దాదాపు 50 మంది మా బ్యాచ్ బాగా యాక్టివ్గా తిరిగేది. సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ మంగళగిరిలో పోయినసారి కూడా బాగా చేసేవాడి. బ్యాడ్ జరిగింది. మొన్న కూడా నేను జెండా పట్టుకొని తిరగను, ఎందుకంటే మనకి ఇవి ఉన్నాయి కదా, ప్రాబ్లం కదా. అందుకోసం నా వంతు నేను మొన్న కూడా మ్యాక్సిమం చేసేయండి, చెప్పకూడదు కానీ చాలా చేసామండి. మేము ప్రతి ఎలక్షన్కి పోయినసారి 2014లో బస్సులు పెట్టామండి. మొన్న కూడా బస్సులు పెట్టాం, 19లో బస్సులు పెట్టాం, మళ్ళీ మొన్న కూడా బస్సులు పెట్టామండి. ఇక్కడికి అంటే ఇక్కడికి లేవు. కాకినాడ ఒక 3 వెళ్తాయండి, మన కడప ఒక 2 వెళ్తాయి. అక్కడ మాది ఒక బ్యాచ్ ఉందండి. వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారంటే తలా ఒక 20,000 10,000 వేసుకొని వెళ్ళి అందరూ డబ్బులు పెట్టుకుని వెళ్ళాలంటే వెళ్ళలేరు కదా. మేము ఈసారి ఇప్పుడు 3 బస్సులు 4 బస్సులు, ఈసారి 9 బస్సులు పెట్టాము. 9 బస్సులు పెట్టారా లాస్ట్ ఎలక్షన్స్ కి? మొన్న 24కి. ఇక ఎవరైనా బాగా వాళ్ళ ఇష్టం, బస్సులు పంపించేది, ఆ డబ్బులు ఇచ్చేది మా బ్యాచ్. అది అదొకటి. పోయిన వాళ్ళందరూ హ్యాపీ అండి. అందుకే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఎవరు ఊహించని విధిగా తెలంగాణలో చూసుకోండి. అసలు యాక్చువల్లీ మమ్మల్ని అడిగేవాళ్ళు అండి, నువ్వు జెండా కట్టుకుంటే నాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది. జెండా కట్టుకోగానే బుల్డోజర్ వచ్చింది. ఇప్పుడు జెండా కప్పుకొని చాలా మంది మోసాలు చేసే వాళ్ళు ఉన్నారు చెప్తున్నా నేను. కొంతమంది చాలా మంది ఉన్నారు మాకు ఇక్కడ. పాపం ఒక ఆయన నాగేశ్వరరావు గారు, మాధవ్, చాలా వాళ్ళు ఉన్నారు. వాళ్ళ ద్వారా బాగా సరే మన ప్రయత్నం మనం బాగానే కొన్ని స్లమ్ ఏరియాలో బాగానే చేసాం, బాగానే చేసాం. బాగుంది వల్ల వితౌట్ కమ్యూనిటీతో బంపర్ మెజార్టీతో వచ్చాడు. అవును, వితౌట్ కమ్యూనిటీ. కమ్యూనిటీ అంతా జస్ట్ ఒక 1-2% ఉంది మంగళగిరి అంతే. కమ్మ కమ్యూనిటీ 2%. 10,000 లోపే అండి. ఆ 10,000లో కూడా సగం మంది వేసారు, సగం మంది వేయలేదు. మీ థర్డ్ కమ్యూనిటీలో ఇంత మెజార్టీ రావడం అనేది మామూలు మాట కదా. ఆయన శ్రమండి 5 సంవత్సరాలు అసలు ఆయన పాదయాత్ర చేసుకుంటా కూడా
ఇక్కడ ఎవరి ఇంట్లో ఏ చిన్న ఫంక్షన్ అయినా మంచి అయినా చెడైనా అవును అటెండ్ అయ్యారు కదా. సో ఏది ఏమైనా సరే అమరావతి ఊపిరి పీల్చుకో బ్రహ్మాండంగా వద్దండి మీకు అమరావతి. చంద్రబాబు నాయుడు గారు ఇక దాని గురించి మీకు ఆలోచన లేదు. ఓకే, అసలు ప్రతి ఒక్కళ్ళకి ఇక్కడ పని దొరుకుద్ది, హ్యాపీగా ఉంటారు. నేను అదే ఇందాక అన్నా కదండి, స్వతంత్రం వచ్చినప్పుడు ఎంత ఆనందపడ్డారో మనకు తెలియదు కానీ ఏపీ ప్రజలు అంత ఆనందపడ్డారు. మీరు ముస్లిం డెవలపర్స్ గా ఇంకా అభివృద్ధి చెందాలి, ఇంకా మంచి మంచి ventures చేస్తూ మళ్ళీ ఇంకా మా సుమన్ టీవీని పిలిచి మరిన్ని ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను సార్. ఈ విలువైన సమయాన్ని కేటాయించినందుకు ప్రసాద్ గారు థ్యాంక్ యూ. సార్